హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీజసుధ. శ్రావణ మాసంలో అమ్మవారికి గుడికి వెళ్ళి మేము బియ్యం పోసామండి. నాగదేవత గుడికి అనమాట. ఇలా గుడికి వెళ్ళి అందరం గుడిలోనే బియ్యం కలుపుతున్నాం అనమాట. అక్కడ గుడికి వచ్చిన 5 ముత్తైదులతో కలిసి బియ్యాన్ని మేము అక్కడనే కలిపేసుకుంటాము. ఒకవేళ ఇంటి దగ్గర వీలుంటే ఇంటి దగ్గరైనా కలపవచ్చు బియ్యము. కాకపోతే మనకు ఇంటి దగ్గర అంతమంది కుదరకపోతే గుడిలోకి వెళ్ళి గుడి దగ్గర ఉన్న వాళ్ళతోటి మనము బియ్యం అనేది ఇలా కలుపుకున్న తర్వాత అన్ని బియ్యంలోకి పెట్టుకొని ఒడి బియ్యం అనేది అమ్మవారికి పోసాము. అన్నీ ఎలా చేసామనేది మొత్తం వీడియోలో చూసేయండి ఒకసారి.
అలాగే బియ్యం కలిపినాక ఆ బియ్యాన్ని మనము అలాగే అమ్మవారికి ఇచ్చే చీర అన్నీ కలిసి 5 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేసుకున్నాక అయ్యగారికి ఇచ్చి అమ్మవారి దగ్గర చీరను కప్పి మనకు జాకెట్ ముక్కేసి అందులో మనం 5 కలిసి బియ్యం అనేది పోసేసేయాలి. ఇలా మేము బియ్యాన్ని అమ్మవారికి నింపిన తర్వాత కొబ్బరికాయ నైవేద్యం పెట్టి అమ్మవారికి బెల్లం శాఖ పోసి పూజ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ హారతి అనేది అయ్యగారు మాకు గోత్రనామాలు చదివి హారతి ఇచ్చారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా.